మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం ఘటనను సిట్ సీరియస్ గా తీసుకుంది. ఈవీఎం ధ్వంసం వెనుక కుట్ర కోణాలు దాగున్నాయా అనే విషయంపై లోతుగా దర్యాప్తు చేపట్టింది. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సమగ్ర నివేదికను రెడీ చేస్తోంది సిట్ బృందం. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం వీడియో బయటికి ఎలా వచ్చింది అనే దానిపైన ఆరా తీస్తోంది. రైట్, మనం చూస్తున్నాం ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా 2 రోజుల నుంచి ఏదైనా హాట్ టాపిక్ నడుస్తుందంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం. డైరెక్ట్ గా మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం. 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నదే డైరెక్ట్ గా పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఆ ఈవీఎం తీసుకొచ్చి బద్దలు కొట్టి వెళ్తున్నటువంటి వీడియో మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి సిట్ కానీ లేదంటే ప్రతిపక్షాలు ఆర్గ్యూ చేయడం కానీ ముందస్తు బెయిల్ తీసుకోవడం కానీ ఇవన్నీ చూస్తున్నాం. కానీ ఎంతవరకు ఏ విధంగా చేస్తున్నారు, దీనికి గల కారణాలు ఏంటి, అసలు ఈ వీడియో ఎందుకు బయటకు వచ్చింది, ఎవరి దగ్గర నుంచి ఈ వీడియో రిలీజ్ అయింది అనే విషయాన్ని అధికార పార్టీ సీరియస్ గా తీసుకుంది. దానికి సంబంధించి సీఎస్ కూడా చెప్తున్నారు ఎలక్షన్ కమిషన్ నుంచి బయటకు రాలేదు అని. అసలు ఏం జరిగింది ఏంటనే డీటెయిల్స్ తెలియజేయడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. రైట్ సాంబశివరావు, ఈవీఎం ధ్వంసం అనేది ఒక ఇష్యూ అయితే అధికార పార్టీ మాత్రం ఈ వీడియో ఎట్లా వచ్చింది, ఎందుకు దీన్ని ఈ విధంగా బయట తీసుకొచ్చారు, దీని వెనుక ఏం దాగుంది, కుట్రకోణం ఎవరు చేస్తున్నారు, ఇవన్నీ కూడా బయట పెడుతున్నటువంటి వెర్షన్స్ ఏం జరుగుతుంది అనుకోవచ్చు. ముందస్తు బెయిల్ కూడా వచ్చింది కదా. మొత్తంగా చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంశం హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ రెంటచింతల మండలం పాల్వాయి గేట్ వద్ద ఈవీఎం ని ధ్వంసం చేసినటువంటి విషయం తెలుసు. ఆ వీడియో గత 3 రోజులుగా కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూస్తాం. దీనిపై ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. పలు రకాలుగా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఏపీ పోలీసులు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం గాలింపు చర్యలు కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ తరుణంలో ఇప్పుడు దానికి సంబంధించి ఒక సిట్ బృందం కూడా ఇప్పుడు విచారణ చేస్తా ఉంది. ఎందుకంటే ఆ వీడియో ఏ విధంగా వచ్చింది, ఆ వీడియో ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది అనే అంశాల్లో కూడా ఈ సిట్ బృందం విచారణ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ వీడియో వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడైతే ఈ వీడియో వచ్చిందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వీడియో వైరల్ కావడం తోటి పలు విమర్శలు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి, ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. దీనిపై డీజీపీని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎన్నికల సీఈఓను కూడా వివరణ అడిగారు. అయితే ప్రస్తుతం అయితే మరి ఎక్కడి నుంచి దీనికి సిట్ బృందం ఇప్పుడు సిట్ బృందం ఎస్పీ స్థాయి అధికారి దీన్ని ఎట్లా వీడియో వచ్చింది, ఎందుకంటే ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈ ఎన్నికల సంఘం నుంచి ఎక్కడ కూడా ఈ వీడియో రిలీజ్ కాలేదు, ఏ రకంగా ఈ వీడియో వచ్చింది, ఈ వీడియో ఫుటేజ్ ఎట్లా బయటకు వచ్చింది అనే అంశాలు కూడా ప్రస్తుతం పరిశీలనలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అధికార పక్షం ఒకటే చెప్తా ఉన్నారు, ఈ యొక్క వీడియోనే బయట పెట్టేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. మరి అంతకు ముందు జరిగినటువంటి అంశాలు ఎందుకు బయటకు తీసుకురాలేదని చెప్పేసి కూడా వాళ్ళు ఒక పక్క అధికార పక్షం ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు మరి మిగతా వీడియోలన్నీ ఎందుకు రాలేదు, ఈ యొక్క వీడియో ఎందుకు వచ్చిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దాన్ని బేస్ చేసుకునే ఈ సిట్ బృందం కూడా ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియో అక్కడ ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పీఓను కూడా సస్పెండ్ చేశారు. ఆ వీడియో ఆధారంగా ఎవరైతే ఎన్నికల అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా అక్కడ సస్పెండ్ చేయడం జరిగింది. దానికి తోడు మరి ఆ సీసీటీవీలో ఉన్న ఫుటేజ్ తీసుకుంటే ఎన్నికల సంఘం దగ్గరికి రావాలి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు కలెక్ట్ చేసుకోవాలి. కానీ బయట థర్డ్ పార్టీకి ఎట్లా వచ్చింది, ఇది మీడియాలో ఎట్లా వైరల్ అయింది, ఈ వీడియో బయటికి రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి, వీటన్నిటిని కూడా బేస్ చేసుకుని అయితే ప్రస్తుతం అయితే విచారణ జరుగుతుంది. ఎందుకంటే గత 2 రోజులుగా చూస్తా ఉన్నాం ఈ యొక్క ఎపిసోడ్ అనేది చాలా హాట్ టాపిక్, సినిమా స్టైల్లో నడుస్తున్నటువంటి పరిస్థితులు మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. కాబట్టి దీనిపై ఎన్నికల సంఘం కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. హైడ్రామాకి ఎప్పుడు తెరపడుతుందో చూద్దాం. సంస్థ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.